మనం స్నేక్స్ కి భయపడడానికి ఒక్కటే కారణం, అదే వాటి విషం. ఒకవేళ వాటికి విషం లేకపోతే వాటిని తాడులాగా వాడొచ్చు. ప్రపంచంలో ఉన్న కొన్ని స్నేక్స్ ఎంత విషపూరితమైనవి అంటే ఒక్కసారి ఇలా మీకు టచ్ అయిందంటే అక్కడే స్పాట్లో సెకండ్స్లో చనిపోతారు. కానీ వీటి వెనం మన శరీరంలో ఏం చేస్తాయి, ఆ మ్యాజిక్ వల్ల మనం టాటా చెప్పాల్సి వస్తుంది అనే విషయాన్ని ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. విషం స్నేక్ యొక్క సలైవా నుంచి ఎవాల్వ్ అయ్యింది. వీటి మెయిన్ పని వేటాడి చంపడం. ఈ దునియాలో ఎన్ని స్నేక్స్ విషం వాటి స్పీసీస్ ద్వారా వేరువేరుగా ఉంటుంది. విషం ప్రభావం వీటి మీద డిపెండ్ అయి ఉంటుంది. స్నేక్ ఏం తింటుంది, ఏ జీవాలను వేటాడుతుంది అని. స్నేక్ వినం హ్యూమన్ బ్లడ్ పై ఎలాంటి ఎఫెక్ట్స్ చూపిస్తుంది, ఈ దునియాలో ఉన్న చాలా ప్రమాదకరమైన వినం ఏది, ఇది చెప్పడం కొంచెం కష్టం. ఎందుకంటే ప్రతి వినంకి వాటి స్పెషాలిటీస్ ఉంటాయి. స్నేక్ అది తీసుకునే ఆహారంపై డిపెండ్ అయి ఉంటుంది. ఆ స్నేక్ ఏది అండ్ ఏ జంతువులని వేటాడుతుంది అని. డిఫరెంట్ వినమ్స్ హ్యావ్ డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఆన్ హ్యూమన్ బాడీ. స్నేక్ వినం మనిషి శరీరంలో చాలా వేరు రకాల ప్రభావాలు చూపిస్తుంది. అవి న్యూరోటాక్సిసిటీ, హీమోటాక్సిసిటీ, జైటోటాక్సిసిటీ, మైటోటాక్సిసిటీ, కగులోటాక్సిసిటీ అండ్ కార్డియాక్ టాక్సిసిటీ. న్యూరోటాక్సిక్ వినం మనిషి యొక్క నర్వస్ సిస్టమ్ అండ్ బ్రెయిన్ మొత్తం డ్యామేజ్ చేస్తుంది. ఈ విషయం డైరెక్ట్ గా న్యూరో ట్రాన్స్మిటర్ పై దాడి చేస్తుంది. ఇవి ఆ కెమికల్స్ న్యూరాన్స్ త్రూ మైండ్ వరకు సిగ్నల్స్ పంపించే పని చేస్తాయి. బ్రెయిన్ డ్యామేజ్ కాగానే మనిషి చనిపోతాడు. హీమోటాక్సిక్ వినం మీ శరీరంలో బ్లడ్ క్లాటింగ్ ని ఆపివేస్తాయి. దానివల్ల బ్లడ్ గడ్డ కట్టి ఇంటర్నల్ బ్లీడింగ్ స్టార్ట్ అవుతుంది. బ్లడ్ క్లాటింగ్ ఆగిపోవడం వలన మనిషి చనిపోతాడు. సైనోటాక్సిక్ వినం శరీరంలో ఉన్న సెల్స్ పై అటాక్ చేస్తాయి. ఈ వినం వల్ల సెల్స్ లోపలనే చాలా స్పీడ్ గా కదిలి సెల్స్ చనిపోతూ ఉంటాయి. దానివల్ల మనిషి చనిపోతాడు. మియోటాక్సిక్ వినం మసిల్స్ పై అటాక్ చేస్తుంది. దీనివల్ల మనిషి శరీరం పారలైజ్ అయ్యి చనిపోవచ్చు. కగులోటాక్సిక్ వినం మనిషి బ్లడ్ సరఫరా అయ్యే ప్రాసెస్ ని చాలా వేగంగా పెంచుతుంది. దీనివల్ల శరీరం లోపల కొన్ని ప్లేసెస్ లో బ్లడ్ అలసిపోయి ఆగిపోతుంది అండ్ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతుంది. దాంతో మనిషి చనిపోతాడు. కార్డియాక్ టాక్సిక్ వినం స్ట్రేట్ గా హార్ట్ పై అటాక్ చేస్తుంది. దీనివల్ల మనిషి గుండె పనిచేయడం ఆగిపోతుంది అండ్ అతను చనిపోతాడు. వాట్ హ్యాపెన్స్ వెన్ ఏ డ్రాప్ ఆఫ్ స్నేక్ వినం ఈజ్ మిక్స్డ్ విత్ హ్యూమన్ బ్లడ్. ఇప్పుడు తెలుసుకుందాం స్నేక్ వినం మనిషి రక్తంపై ఎలా ప్రభావితం చేస్తుంది అని. ఇక్కడ ఈ 2 గ్లాస్ బేకర్స్ లో మనిషి బ్లడ్ ఉంది. రక్తాన్ని 2 వేరువేరు జార్స్ లో ఉంచి ఒక జార్ బ్లడ్ లో కొంచెం వాటర్ ని మిక్స్ చేస్తారు అండ్ ఇంకో జార్ లో భయంకరమైన టైపాన్ స్నేక్ విషాన్ని 1 డ్రాప్ ఈ బ్లడ్ లో వేశారు. మిక్స్ చేసిన తర్వాత 3 సెకండ్స్ కంటే తక్కువ టైంలోనే రక్తం ఒక జెల్లీ లాగా మారిపోయింది. లిక్విడ్ స్టేట్ లో ఉన్న బ్లడ్ సాలిడ్ గా మారిపోయింది అండ్ ఇంకో జార్ లో ఉన్న వాటర్ కలిపిన బ్లడ్ ఇప్పటికీ కూడా లిక్విడ్ స్టేట్ లోనే ఉంది. జస్ట్ కొంచెం బ్లడ్ ఇలా గడ్డ కట్టుకోపోతే మనిషి శరీరంలో లీటర్స్ కొద్ది బ్లడ్ ఉంటుంది. ఇదే కగులో టాక్సిసిటీ. దీని గురించి ఇంతకు ముందే చెప్పుకున్నాం. హౌ స్నేక్ వినం ఈస్ ఎక్స్ట్రాక్టెడ్. స్నేక్ వల్ల భయపడాల్సిన పని ఏం లేదు, ఎందుకంటే సైన్స్ చాలా అభివృద్ధి చెందింది. ఇప్పుడు చాలా ప్రమాదకరమైన విషయానికి కూడా మెడిసిన్ కనుగొన్నారు. దీన్నే యాంటీ వినం అంటారు. విచిత్రమైన విషయం ఏంటి అంటే ఈ మెడిసిన్ ని స్నేక్ విషంతోనే తయారు చేస్తారు. కానీ స్నేక్స్ నుంచి విషాన్ని తీయడం అంత సులువైన పని ఏం కాదు. చాలా ప్రాక్టీస్ ఉండాలి. అందుకే ఎప్పుడు ఎక్స్పర్ట్స్ ద్వారానే పర్ఫామ్ చేయిస్తారు. దీనికోసం దునియాలో ఉన్న వివిధ ప్రాంతాల నుండి విషపూరితమైన స్నేక్స్ ని ల్యాబ్ లో ఉంచుతారు. వేరువేరు ర్యాక్లలో వాటి పోషకాలు, ఆహారం మొత్తం వాటిపై కేర్ తీసుకుంటారు. దానివల్ల స్నేక్ హెల్తీగా ఉండి చాలా వినం ని ప్రొడ్యూస్ చేస్తుంది. స్నేక్ నుంచి విషాన్ని తీయడానికి ఫస్ట్ దాని మూతిని గ్లాస్ జార్ పై గట్టిగా నొక్కుతారు. స్నేక్ మూతిపై ప్రెషర్ పడగానే దాని అంతటా అదే వినం బయటకి వస్తుంది. ఆ తర్వాత సేఫ్ గా స్నేక్ ని ర్యాక్ లో ఉంచుతారు. ఇలా దాని నుంచి తీసుకుని యాంటీ వినం తయారు చేస్తారు ల్యాబ్స్ లో. ఎలుకల శరీరంలో యాంటీ వినం ని ఇంజెక్ట్ చేసి టెస్ట్ చేస్తారు. ఓకే, ఇవాల్టికి ఈ వీడియోలో ఇంతే. మీకు ఈ వీడియో నచ్చితే జస్ట్ లైక్ చేయండి చాలు.